నవదుర్గలు ముందుగా మన శ్లోకం చెప్పే కదా, ప్రథమం శైలపుత్రీచి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్పాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, సష్యే కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరీ చ అష్టకం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా. ఈ 9 దుర్గలు నవరాత్రులు. ఓకే. అందరూ కూడాను దుర్గా స్వరూపాన్ని ప్రతిరోజు పూజించాలి అంటే నాకు ఆ శక్తి చాలక ప్రసన్నమైనటువంటి దేవతా స్వరూపాలలో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు. ఓకే. ముఖ్యంగా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి. బాల అంటే ఎవరు? చిన్న పిల్ల. నిజంగా చాలామంది ఇప్పుడు సంప్రదాయం తగ్గింది, కానీ ఇప్పటికీ నేను చేస్తున్నటువంటి దేవాలయాల్లో నిజబాల పూజ అని చెప్పి చేస్తూ ఉంటాం. 8 సంవత్సరాల లోపల అమ్మాయిని తీసుకొని అమ్మాయికి ఉదయం పూట స్నానానికి కావాల్సినటువంటి తలంటుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఇచ్చి అమ్మాయిని మరలా మధ్యాహ్నం కాలంలో చిన్న చిన్న ఫుడ్ ఏదైనా పెట్టి, పండ్లు పలహారాలు ఇట్లాంటివి పెట్టి, సాయంకాల సమయంలో అమ్మాయిని మరలా దేవాలయానికి పిలిచి కాళ్ళు కడిగి కాళ్ళకి పసుపు పూసి పారాణి పెట్టి చక్కగా బొట్టు పెట్టి తల జడ వేసి పూలు పెట్టి అమ్మాయికి వస్త్రాలు సమర్పించుకుంటాం. అమ్మవారి స్వరూపంగా నిజబాల పూజ అంటారు తప్పనిసరిగా. దీన్నే కుమారి పూజ అని కూడా అంటారు. కౌమారి వేరు, కౌమారి వేరు, బాల వేరు. కౌమారము అంటే దాదాపు 15-16 ఏళ్ళు ఉన్న వాళ్ళు కౌమారి అంటారు. ఓకే. కాబట్టి బాల పూజ అంటే చిన్న పిల్లలకి దాదాపుగా 4-5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, మహా అయితే 8 ఏళ్ళు, అంతకుమించి వయసు పెరగకుండా ఆ లోపల ఉండేటువంటి వాళ్ళని నిజ బాల పూజ చేస్తాం. నిజంగా ఆ బాల పూజ చేసినప్పుడు అమ్మవారి వచ్చి తీసుకుంటుందేమో అనుకున్నంత ఆనందంగా కలుగుతుంది.